వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా మీతో దేవుని వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు చూసుకుంటే, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మరొకసారి చదువుతాను. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచని గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. స్తోత్రం తండ్రి, అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామేడమైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చినాయన నా తండ్రి, ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, వినుచుని వారితో మాట్లాడి, మా విశ్వాస జీవితాన్ని బలపరిచి ఇంకనూ మీలో ముందుకు సాగిపోయే కృపాను గ్రహించమని, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి, మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్న ఆయురారోగ్య ఐశ్వర్యాలను బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి, రక్షణానందాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు బట్టి నా తిమిట్లేనగా వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. వీరందరూ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నారు? వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైన. ఈ 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాసుల యొక్క వాళ్ళ సాక్ష్యాల గురించి, వాళ్ళ వాగ్దానాల గురించి, వాళ్ళ విశ్వాస జీవితం గురించి అనేకమైన అంశాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి మాట. వాళ్ళు వాగ్దానంలో అంగీకరించారు, విశ్వాస జీవితంలో కొనసాగింపబడ్డారు. ఆ విశ్వాస జీవితంలో వాళ్ళ వాగ్దానాలు నెరవేర్చబడడం గురించి కూడా వ్రాయబడింది. దానిని వాళ్ళు సాక్ష్యంగా పొందారు అని చెప్పబడుతోంది ఈ 11వ అధ్యాయం. మరియు అనేకమైన విషయాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. వాళ్ళు అనేకమైన సాక్ష్యాలు అనేక మంది గురించి అక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. విశ్వాసం బట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, రాహాబు, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు మరియు ప్రవక్తల గూర్చియు అనేకమైన విషయాలు ఈ 11వ అధ్యాయంలో వారి గురించి వివరణగా ఒక్కొక్క 2 వాక్యాల ద్వారా అనేకమైన విషయాలు అక్కడ రాయబడింది. ఇంకా వివరంగా రాయాలంటే సమయము, పుస్తకాలు సరిపోవని కూడా, అక్కడ సమయం చాలదని కూడా ప్రస్తావించబడింది. వీరు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానములను పొందారు, సింహాల నోళ్లను మూసేశారు, అగ్ని జలమును చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకొన్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులై విజయాలు పొందారు, అన్యుల సేనలను పారద్రోలారు, స్త్రీలు మృతులైన తమ భర్తలను తిరిగి పునరుద్ధానం వలన మరలా పొందినట్లుగా కూడా చూస్తున్నాము. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనల్లక కొంతమంది యాతన పెట్టబడ్డారు. మరికొందరు తిరస్కారములు పొందారు, కొరడా దెబ్బలు తిన్నారు, బంధకాల్లో ఉన్నారు, ఖైదు జీవితాన్ని అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంభములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, గొర్రె చర్మమును మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగంలోనూ తిరుగులాడుతూ సంచరించారట. హెబ్రీ పత్రికలో ఇవన్నీ రాయబడాయి. 11వ అధ్యాయంలో అలా ఇవన్నీ రాయబడ్డాయన్నమాట. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. పాత నిబంధన విశ్వాసులు తమ విశ్వాసానికి ప్రశంసించబడ్డారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని గురించి ఎంతగానో గొప్పగా ప్రశంసించబడ్డారంటే పొగడబడ్డారు. వారు తమ జీవితాల్లో దేవుని వాగ్దానాల పూర్తి నెరవేర్పును
పొందలేదు. ఎంతో ప్రశంసింపబడినప్పటికీ వాళ్ళ వాగ్దానాలు పూర్తి నెరవేర్పును వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూడనట్టుగా ఇక్కడ హెబ్రీ పత్రికలో రాయబడింది. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన విశ్వాసులందరికీ దేవుడు ఒక శ్రేష్టమైన దాన్ని మనసులో ఉంచుకున్నాడు. దేవుని మనసులో పాత నిబంధన విశ్వాసులు, క్రొత్త నిబంధన విశ్వాసులకి కూడా ఒక శ్రేష్టమైన దాన్ని మన కొరకు మనసులో ఆయన ఉంచుకున్నట. ఇది ఎలాంటిదంటే శాశ్వతత్వంలో క్రీస్తుతో పాటు పరిపూర్ణ స్థితి. ఇది ఏమిటంటే క్రీస్తుతో పాటు పరిపూర్ణ స్థితి. దాని గురించి ఆయన మనసులో ఉంచుకున్నాడు. వీరు మంచి సాక్ష్యం పొందినను, ఆ పాత నిబంధనలోని విశ్వాసులు కానీ ప్రవక్తలు కానీ మంచి సాక్ష్యం పొందినను వాగ్దాన ఫలం వాళ్ళు పొందలేదు. వారు చేసిన మంచి పనులకు ప్రశంసించబడ్డారు, కానీ వారు తమ భూ సంబంధమైన జీవితాలలో దేవుని వాగ్దానాల అంతిమ నెరవేర్పును అనుభవించలేదని వ్యక్తపరుస్తుంది. వాళ్ళు ఎన్నో పొందినప్పటికీ, మంచి పనులు చేసినప్పటికీ ప్రశంసించబడ్డారు, పొగడపడ్డారు, కనపరచబడ్డారు, కానీ తమ భూ సంబంధమైన జీవితాల్లో, వాళ్ళ జీవితాల్లో ఎలోక సంబంధమైన వాటిల్లో దేవుని వాగ్దానాల అంతిమ నెరవేర్పును పొందలేదట, అనుభవించలేదని దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తోంది. హెబ్రీ పత్రికలో సెలవిస్తుంది అన్నమాట. అంటే ఈ వాక్యాల అర్థము ఏమంటే బలం లేకుండా వారు పరిపూర్ణులు కాకూడదని దేవుడు మనకు మరింత మెరుగైన దాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మనసులో ఉన్నది మనం లేకుండా వారు పరిపూర్ణులు కాకూడదని దేవుడు మనకు మరింత మెరుగైన దాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వచనం దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉందని తెలియచేస్తోంది. భవిష్యత్తులో అన్ని వయసుల విశ్వాసులు కలిసి, అంటే పాత నిబంధనలో కొత్త నిబంధనలో కానీ ఉన్న విశ్వాసులందరూ కలిసి పరిపూర్ణులుగా చేయబడి క్రీస్తుతో శాశ్వతత్వంలో ఐక్యమయ్యే సమయం ఇందులో ఉంది మాట. ఈ వాక్యాల్లో పొందుపరచబడింది. ఏమిటంటే ఆయన సిలువ మరణం ద్వారా, కృత నిబంధనలో ఆయన సిలువ మరణం ద్వారా మనకి నిరీక్షణ ఇచ్చాడు, నిత్యజీవం ఇచ్చాడు మనకి. ఆ నిత్యజీవంలో ఆయన యొక్క పరిపూర్ణతలో మనం ఎదగాలంటే ఆయన పాత నిబంధనల వాళ్ళు, కొత్త నిబంధనల వాళ్ళు కూడా ఆయన యొక్క పరిపూర్ణతలో ఎదగాలని, ఆయన పరిపూర్ణతలోనే ఐక్యం అవ్వాలని ఆయన యొక్క సంకల్పం. ఆ సమయం ఉంది అని చెప్పబడుతోంది. ఎక్కడుంది? క్రీస్తుతో శాశ్వతత్వంలో ఉండే ఐక్యమయ్యేదే ఆ సమయం ఉంది మాట. కృత నిబంధన విశ్వాసులు మరియు క్రీస్తు ద్వారా దేవుని వాగ్దాన నెరవేర్పు లేకుండా పాత నిబంధన పరిశుద్ధుల విశ్వాసం అసంపూర్ణమని నొక్కి చెప్తున్నాడు. ఈ హెబ్రీ పత్రిక రాసిన రచయిత ఏం చెప్తున్నాడంటే, ఈ క్రొత్త నిబంధనలు మనమందరం విశ్వాసులు మరియు క్రీస్తు ద్వారా దేవుని వాగ్దాన నెరవేర్పు లేకుండా, దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు లేకుండా పాత నిబంధన పరిశుద్ధుల విశ్వాసం అసంపూర్ణమంట. ఆయన ఈ భూలోకంలోకి వచ్చి శిలువ మరణం పొంది, శిలువ పునరుద్ధారుడై, 3వ దినాన్ని లేచి పునరుద్ధారుడై మనకి నిత్యజీవం ఇచ్చి, నిరీక్షణ ఇచ్చి, అది వాళ్ళు కూడా పొందుకోవాలంటే వాళ్ళకి పాత నిబంధన వాళ్ళకి లేదు, మనం పొందుకున్నాం కాబట్టి అవిశ్వాసం, పాత నిబంధన పరిశుద్ధుల విశ్వాసం అసంపూర్ణమవుతుందంట. సంపూర్ణం అవ్వాలంటే మనకి కొత్త నిబంధన విశ్వాసులు ఏమిటంటే క్రీస్తు ద్వారా దేవుని వాగ్దానాలు నెరవేర్పు చూడాలి. పాత నిబంధన పరిశుద్ధుల విశ్వాసం మరొకసారి చెప్తా. క్రొత్త నిబంధన విశ్వాసులు మరియు క్రీస్తు ద్వారా దేవుని వాగ్దానాల నెరవేర్పులు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా దేవుని వాగ్దానాల నెరవేర్పు లేకుండా పాత నిబంధన పరిస్థితుల విశ్వాసం అసంపూర్ణమట. వాళ్ళ యొక్క విశ్వాసం అసంపూర్ణమైంది. అసంపూర్ణం కావాలంటే క్రీస్తు ద్వారా దేవుని వాగ్దానాల నెరవేర్పు జరగాలన్నమాట అని హెబ్రీ పత్రికలో నొక్కి చెప్పబడుతోంది. హెబ్రీ పత్రిక రాసిన రచయిత ప్రకారం ఏంటంటే, అంతిమ లక్ష్యం ఏమిటంటే పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధనల పరిశుద్ధులు, అంటే కొత్త నిబంధన పాత నిబంధన విశ్వాసులందరూ దేవుని సన్నిధిలో కలిసి పరిపూర్ణంగా చేయబడ్డారు. ఆ విశ్వాసులు ఈ విశ్వాసులు కూడా దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా చేయబడటమే ఆయన యొక్క లక్ష్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా
క్రొత్త నిబంధనలో ఉన్న మనము లేకుండా సంపూర్ణులు చేయబట్టకు సంపూర్ణులుగా కాకుండా నిమిత్తము, అంటే వాళ్ళు సంపూర్ణం చేయబడాలంటే మనము లేకుండా వాళ్ళు సంపూర్ణము చేయబడమాట నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. మరీ శ్రేష్టమైన నిత్య జీవాన్ని మన కొరకు, మనందరి కొరకు, పాత నిబంధన కొత్త నిబంధన విశ్వాసులందరి కొరకు మనందరం పరిశుద్ధులుగా సంపూర్ణంగా సాగిపోవాలంటే మన కొరకు శ్రేష్టమైన దానిని ఆయన ముందుగా సిద్ధపరచడం కనుక వీరు అప్పుడు ఆ వాగ్దాన బలము పొందలేకపోయారు. కాబట్టి మనం సంపూర్ణతలో, ఆయన సంపూర్ణతలో ఎదగాలంటే మనము మనము ఆయన వాగ్దానం నెరవేర్పు ఆయనలో పరిపూర్ణత అవ్వాలి. ఆయనలో మనము పరిపూర్ణత అవ్వాలి. పరిపూర్ణత అయినప్పుడు మనము పరిపూర్ణం ఎలాగొస్తుంది? ఆయన ప్రేమలో, ఆయన ఆజ్ఞల్లో మనం ఎదుగుతాం, విశ్వాస జీవితంలో ఎదుగుతూ ముందుకు సాగిపోతాం. ఆయనలో మనము విశ్వాస జీవితంలో దినం వెంబడి దినం అంటే ఒకరోజు నుండి ఒకరోజు మనము ఆ విశ్వాస జీవితంలో ఎదుగుతూనే ఉండాలి మాట. విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉండాలి. ఆయన పరిశుద్ధతలో, ప్రేమలో కొనసాగబడుతూనే ఉండాలి మాట. అది దేవుని యొక్క, అందువల్లే వాళ్ళు పొందలేకపోయారు. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి వాక్యంను దీవించుడుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిన ప్రేమమెండు కృపామెండు దయాబడిన ప్రభా, మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని శుద్ధులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. అవును తండ్రి, పాత నిబంధన కొత్త నిబంధన మేమందరం నా ప్రభా, నా తండ్రి నీ సంపూర్ణతలో, నీ పరిపూర్ణతలో సాగిపోవాలనే నీ చిత్తం కాబట్టి మా కొరకు మరి యొక్క శ్రేష్టమైన దాన్ని మీరు ముందుగానే మనసులో ఉంచుకుని దాన్ని సిద్ధపరిచారు ప్రభా. మీకు వందనాలు. శ్రేష్టమైన దానిని మీరు మాకు అనుగ్రహించడానికే మీరు రమ సమస్తము నెరవేర్చారు ప్రభా. నా తండ్రి మేమందరం పాత కొత్త నిబంధన పరిశుద్ధులు అందరూ విశ్వాసులు అందరం నా ప్రభా ఆ వాగ్దాన నెరవేర్పు పొందుకోవడానికి కృప చూపి మీరే సహాయం చేసి మహిం పొందని వేసినాను బట్టి ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మరొకసారి మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి లైక్ చేసుకోవాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా. ఎందుకంటే నన్ను ప్రోత్సహిస్తారు, బలపరుస్తారని, నన్ను ఆదరిస్తారని విన్నవించుకుంటూ మరొకసారి మీకు నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక.